the Lord, Isaac uncle and the elders of the church for కాబట్టి giving me ఇక్కడ this opportunity. దేవుని సేవకుడు ఐజాక్ అంకులు మరి మిగతా సహోదరులు అందరి సంఘంతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. So shall we look up to the Lord for his guidance and grace? మరి మనం ప్రార్థనలో ఆయన సహాయము ఆయన నడిపింపు కొరకై మనము సన్నిధిలో కనిపెడదాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోక తండ్రి, thank you for giving us one more day in our life. మా జీవితంలో మరొక దినం ఇచ్చినందుకు కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. Lord, you saved us from the sin. ప్రభువా, మరి పాపం నుండి మీరు మమ్మల్ని రక్షించారు. Lord, when we were lost and when we were dead in our trespasses, Lord, you rescued us, you found us, Lord. ప్రభువా, మరి మేము పాపముల అపరాధములో మరి ఉన్నప్పుడు మీరు మమ్మల్ని వెతికి రక్షించి కాపాడినందుకు వందనాలు. Lord, as we are going to meditate about who you are, Lord, we need your Holy Spirit guidance and we need your grace. ప్రభువా, మరి మీరెవరో మేము ధ్యానించనుండగా మీ కృప, మీ సన్నిధి, మీ సహాయం మాకు అవసరం. Help each one of us open our hearts to know who you are. కాబట్టి ప్రభువా, మా యొక్క మరి హృదయములు, మా కన్నులు తెరిచి మీరు ఎవరో మేము మరి ఎరుగునట్లుగా సహాయపడండి. Speak to us and help us to worship in truth and spirit. ప్రభువా తండ్రి, ఆత్మతో సత్యముతో ఆరాధించలాగున మాకు సహాయపడండి. In Jesus' name I pray. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. So shall we look at Psalms 29? 29వ కీర్తన మనం చదువుకుందాం. We'll read the whole chapter మొత్తం మరి అధ్యాయం అంతా చదువుకుందాం responsively. మార్చి చదువుకుందాం. 29వ కీర్తన అధ్యాయం అంతా మనం మార్చి చదువుకుందాం. ఒక వచనం మేము, ఒక వచనం మీరు అట్లా చదువు. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములు యెహోవాకు ఆరోపించుడి. నోల్చిన ప్రభావం ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. అవి గంతులు వేయనట్లు ఆయన చేయను, లెబానోనును సిరియనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయనట్లు ఆయన చేయను. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింప చేయుచున్నది, స్వరము అరణ్యములను కదిలించును, యెహోవా కాదేశు అరణ్యములను కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములు ఉన్నవనియు ఆయనకే ప్రభావం అనుచున్నవి. జల ప్రళయం మీద ఆసీనుడయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. Yes. So when we look at the first two verses, we see మొదటి 2 వచనం మనం చూసినప్పుడు ascribe to the Lord. It is written 3 times here. ఇక్కడ మరి దైవపుత్రులారా అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. యెహోవాకు ఆరోపించుడి అన్న మాట. ఆరోపించుడి. So in our Christian life, worshipping God is very important. మరి క్రైస్తవ జీవితంలో దేవుని ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. So we see in other psalms also, psalmist writes, worship the Lord, praise the Lord. మరి ఇతర కీర్తనలు కూడా మనం చూసినప్పుడు దేవుని ఆరాధించుడి, దేవునికి స్తుతి చెల్లించుడి అనే మాటలు చూస్తున్నాం. It is good to praise the Lord. కాబట్టి దేవునికి స్తుతి చెల్లించుట అది ఎంతో మంచిది అని చూస్తున్నాం. Why? ఎందుకని? Why should we worship God? ఎందుకు మనం దేవుని ఆరాధన చేయాలి? What happens when we worship God? మరి ఆరాధన చేసినప్పుడు ఏం జరుగుతుంది? When we worship God, we see how great our God is. కాబట్టి మనం ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. We meditate on his attributes. ఆయన యొక్క మరి మహిమగల గొప్ప నామమును మనం అక్కడ చూడగలం. When we see how great our God is, మనం ఎప్పుడైతే దేవుని గొప్పతనం చూస్తూ ఉంటామో we humble ourselves. మనం తగ్గించుకుంటూ ఉంటాం. Because he is in control of everything. కాబట్టి సమస్తము ఆయన వశములో ఉన్నవి. We are mortals, he is immortal. కాబట్టి మనము మరి క్షయమైన వారము, ఆయన అక్షయమైన వాడు. So it is very important to know, because when we worship God, we look how great our God is. కాబట్టి మనం ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని యొక్క గొప్పతనం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోగలం. Yeah. So shall we look at few verses which tell us about the greatness of our God? కాబట్టి కొన్ని వచనాలు దేవుని గొప్పతనాన్ని మనం ఇక్కడ చూడొచ్చును. Psalms, shall we look at 145th Psalm, 3rd verse? 145వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. Psalm number 145.
chapter 145, verse 3. Yes. Here we see that great is the Lord and most worthy of praise. His greatness no one can fathom. కాబట్టి ఆయన మాత్రం ఎవరు కూడా మరి గ్రహింప శక్యం కానిది, ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడు అని చూస్తున్నాం. Yes. Unless God explains who He is, we cannot understand how great He is. దేవుడు తనకు తానుగా ఆయన ఎంత గొప్పవాడో చెప్పకపోతే మనం అర్థం చేసుకోలేం. That's why when Moses asked how great God is, God explained, God demonstrated how great He is. మోషే కూడా దేవుడు ఎంత గొప్పవాడో ఆయన తెలుసుకోవాలని కోరినప్పుడు మరి దేవుడు తను తానుగా ఆయన గొప్పతనాన్ని మోషేకి వివరిస్తూ వచ్చినాడు. Because our knowledge is very limited. ఎందుకంటే మన జ్ఞానం చాలా స్వల్పమైనది. We cannot think with our small brain how great our God is. మన చిన్న మరి ఆలోచనలతో దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేం. So God's greatness is demonstrated in His creation. కాబట్టి ఈ యొక్క ప్రకృతి ఈ యొక్క సృష్టిని చూసినప్పుడు ఆయన గొప్పతనాన్ని ఆయన చూపిస్తూ వచ్చాడు. When we look at the great stars and galaxies, కాబట్టి ఈ యొక్క నక్షత్రాలు ఈ యొక్క ఆకాశ మండలాన్ని చూసినప్పుడు ఆయన గొప్పతనం మనకు అర్థమవుతుంది. yes. So and when we look at our own selves, మన వైపు మనం చూసుకుంటే when we look at our human body, మన యొక్క శరీరాన్ని చూసుకున్నప్పుడు we look how great God is, how great the God's creation is. కాబట్టి ఈ ప్రక్రియ అంతా చూసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన యొక్క మరి సృష్టి ఎంత గొప్పదో అర్థమవుతుంది. Because God created us from a single cell. ఎందుకంటే దేవుడు ఒక మరి సూక్ష్మమైన ఒక మరి దానితోటి దేవుడు మనల్ని చేసినాడు. So when we look at the DNA, our human DNA, కాబట్టి మన మానవ దేహ ప్రక్రియ అంతా చూసినప్పుడు the DNA is very complicated. అది చాలా మరి రకరకాలుగా ఉంటుంది. So to the scientists also, God only gave the wisdom to understand. శాస్త్రవేత్తలు కూడా అర్థం కాని పరిస్థితి ఇదంతా కూడా. So it is God who gives us wisdom. కాబట్టి దేవుడే జ్ఞానం ఇవ్వకపోతే to understand who God is. అప్పుడే మనము ఆయన జ్ఞానం ఇచ్చినప్పుడు అర్థం చేసుకోగలం. Yes. When we look at chapter 147, Psalm 147 and verse 5. మరి కీర్తన 147వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. Yes. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. Yes. Here we see how great our God is. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుడు ఎంత గొప్పవాడు అర్థమవుతుంది. His power is so strong. ఆయన శక్తి అధిక శక్తి. His understanding has no limit. కాబట్టి ఆయన జ్ఞానానికి మితి లేదు. Yes. So we are privileged to worship this great God. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడిని, మన జ్ఞానమునకు మించిన దేవుడిని ఆరాధన చేయడం మనకు ఎంతో భాగ్యం. అది There is no one like us who have this great God. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడు ఎంతో మంది కలిగి ఉండలేరు. అది మనకు దేవుడు అవకాశం ఇచ్చినాడు. It is by His grace that He told us who He is. కాబట్టి ఆయన కృప ద్వారానే ఆయన ఎంత గొప్పవాడు మనకు అర్థమయ్యేటట్టు చేశాడు. So we have to worship God because how great He is, and because He revealed to us that He alone is God. కాబట్టి ఆయనగా మనకు అది ప్రత్యక్షపరిచినాడు ఆయన ఎంత గొప్పవాడో. And second thing is, when we know how great our God is, కాబట్టి రెండవ సందర్భం ఏంటంటే ఆయన గొప్పతనం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుంటూ we see our problems are very small. కాబట్టి కొన్నిసార్లు ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన సమస్యలు చాలా చిన్నవి కనపడతాయి. Because we know that God is in control of everything. కాబట్టి మనకు తెలుసు సమస్తము దేవుని వశములో ఉందని మనకు తెలుసు. So we don't need to fear or we don't need to worry about our problems. కాబట్టి మన సమస్యల గురించిన భయము, ఆందోళన, చింత మనకు అవసరం లేదు. We all have problems in our life. మన జీవితాల్లో ప్రతి ఒక్కరికి వారి సమస్యలు ఉన్నాయి. We feel that they are like mountains in our lives. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ కొండల్లా కనపడతాయి మన సమస్యలు, like a storm. తర్వాత తుఫానుల వలె. So Peter also, when he wanted to walk with God, కాబట్టి పేతురు కూడా దేవునితో నడవాలని చూసినప్పుడు, when we try to walk on water like God, కాబట్టి మరి యేసు ప్రభువు వలె నీళ్ళ మీద నడవాలని ప్రయత్నం చేసినప్పుడు he sank in the water. ఆయన మరి నీళ్ళలో మునిగాడు. Because he feared. ఎందుకంటే కారణం అంటే ఆయనలో ఉన్న భయం. Because he did not know who God is. కాబట్టి ఆయనకు ఆ సమయంలో దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవాలని స్థితికి వెళ్ళిపోయాడు. So in our lives also, మన జీవితాల్లో కూడా when we look at the fears, when we look at the mountains in our lives, మన జీవితాల్లో ఈ కొండల లాంటి సమస్యలు, మరి ఆ యొక్క తుఫాను లాంటి సమస్యలు మనం చూసినప్పుడు we feel worried, we feel depressed. కొన్నిసార్లు మనము ఆందోళన చెందుతాం, బాధపడుతూ ఉంటాం. But when we start looking at God, కాబట్టి మనం ప్రభు వైపు చూసినప్పుడు, when we know how great our God is,
అయితే మన దేవుడు ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. when we know that he is in control of everything, కాబట్టి సమస్తమైన వశములో ఉందని మనం అర్థం చేసుకుంటున్నాం. we don't need to fear కాబట్టి ఆ సమయంలో మనకు భయం అవసరం లేదు. because he can change everything. ఎందుకంటే ఆయన సమస్తమును మార్చగలిగిన దేవుడు. Nothing is impossible with him. ఆయనకు సమస్తమును సాధ్యమే. So we are privileged to worship this great God. ఇలాంటి గొప్ప దేవుడిని ఆరాధించడం అనేది మనకెంతో ఆధిక్యత. Yes, Psalm 144:15 also says, blessed are the people whose God is the Lord. కాబట్టి 144:15 వచనంలో కూడా 144:15 Yes, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. by praising him in difficult situations also, కాబట్టి సమస్యగా ఉన్నప్పుడు కష్ట పరిస్థితుల్లో కూడా ఆయన స్తుతించడం అనేది ఎంతో మంచిది. we give glory to God. ఆయనకు మహిమ చెల్లించడం అది. We introduce Jesus to others. కాబట్టి అది ప్రభువుని ఇతరులకు పరిచయం చేయటం. For example, when we see Paul and Silas, మరి పౌలు శీలలు మనం చూసినప్పుడు when they were beaten, వారు కొట్టబడుతూ వచ్చారు, when they were kept in prison, వారు జైల్లో వేయబడుతూ వచ్చారు. in that severe pain, అలాంటి కష్టమైన బాధల్లో they rejoiced. వారు ఎంతో They సంతోషపడుతున్నారు. sang hymns. వారు పాటలు పాడుతున్నారు. They glorified God. వారు దేవుని మహిమపరిచారు. This is because they personally know who their God is. ఎందుకంటే వారు వ్యక్తిగతంగా వారి దేవుడు ఎంత గొప్పవారో అర్థం చేసుకోగలిగారు. They know that God only allowed those circumstances in their lives. కాబట్టి దేవుడే ఇలాంటి పరిస్థితులు మా జీవితంలో అనుమతించారు అని వారు అర్థం చేసుకోగలిగారు. They know that God is in control and he can deliver them from the prison. సమస్తము దేవుని వశములో ఉన్నాయి. అంతేకాకుండా ఆయన ఈ జైల్లో నుండి మమ్మల్ని విడిపించగలవాడు అని ఎరిగినారు. That's why they praised God. అందుకని వారు ఆరాధన చేస్తూ వచ్చారు. It is difficult for us when we face difficult circumstances in our lives. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇలాంటి కష్ట పరిస్థితులు మనము అన్వయించుకోవడం, మనకు వర్తింపజేసుకోవడం కష్టమే. When we have sickness in our family, మన జీవితం మన కుటుంబంలో ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, when we have financial issues, మన ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు, we try to depend on our friends, our family members, our colleagues. కొన్నిసార్లు మన స్నేహితుల మీద, బంధువుల మీద ఆధారపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. But God says, look at me. ప్రభు అంటున్నాడు, నా వైపు చూడుడి. He is able to deliver you from all your troubles. కాబట్టి అన్ని సమస్యకరమైన పరిస్థితుల నుంచి విడిపించగలవాడు ఆయనే. So when Paul and Silas praised God, మరి పౌలు శీలలు ఆ రీతిగా స్తుతిస్తూ ఉన్నప్పుడు, the in charge of that prison, ఆ యొక్క జైలు సూపరింటెండెంట్, ఆయన అధికారి, he came to know God eventually. కాబట్టి ఆయన ప్రభువుని తెలుసుకోవడం అనేది ఆ సమయంలో జరిగింది. Because there was an earthquake after they sang hymns and all the doors were opened. అక్కడేమో భూకంపం జరిగింది, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. So he tried to kill himself, but Paul and Silas told not to kill. కాబట్టి తాను చంపుకోబోయాడు అధికారి, జైలు అధికారి. అయితే పౌలు శీలలు అన్నారు, అలా చంపుకోవద్దని చెప్పారు. So later this in charge of the jail asked him how to be saved. కాబట్టి ఆ యొక్క జైలు అధికారి అడిగాడు, ఎలాగ నేను రక్షణ పొందాలి అని అడిగాడు. So we see that in this difficult situation, when Paul and Silas started praising God, he introduced Jesus to the in charge of the jail. కాబట్టి ఆ సమస్యల్లో పౌలు శీలలు ఎప్పుడైతే సమస్యల్లో ఉన్నారో అప్పుడే వాళ్ళకి ఆ జైలు అధికారికి యేసు ప్రభువు గురించి చెప్పడానికి అవకాశం దొరికింది. So we also should know who our God is, how great he is. కాబట్టి మనం దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరగవలసిన వారమే ఉన్నాం. So shall we look at 1 Samuel chapter 2 verse 2. మరి 1 సమూయేలు 1వ అధ్యాయము మరి 2వ వచనం చదువుకుందాం. 1 సమూయేలు 1వ అధ్యాయం 2వ వచనం. చదవండి. 1 సమూయేలు 1వ అధ్యాయం 2వ వచనం. First Samuel chapter 2 verse 2వ అధ్యాయము verse 2. 2వ వచనం. Yes. So in this room, we see the primary attribute of God, that is holiness. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క గొప్ప లక్షణాలు ఒకటి ఏంటంటే పరిశుద్ధతను మనం చూస్తున్నాం. God is 100% holy. మరి దేవుడు సంపూర్ణంగా ఆయన పరిశుద్ధుడు. There is not even 0.001% of sin in him. కాబట్టి ఆయనలో ఎక్కడా కూడా ఏ కోశాన ఏ మూలన ఎక్కడ చిన్న పాపం కూడా కనిపించదు. God hates sin.
ఆయన పాపమును మరి అసహించుకునేవాడు. So when I looked in the internet, కాబట్టి మనం ఒకవేళ ఇంటర్నెట్లో చూస్తే what people hate, మరి ప్రజలు తృణీకరించేది ఏమిటి? it was written in America, అమెరికాలో మనం చూసినప్పుడు people hate washing clothes. మరి ప్రజలు ఏం చేశారంటే మరి బట్టలను అసహించుకుంటారు. They hate to wash their clothes. వారి బట్టలు ఉతుక్కోవటం వాళ్ళకి ఇష్టం ఉండదు. So people hate different things in our lives. కాబట్టి కొంతమంది కొన్ని రకరకాలుగా కొన్ని విషయాలని అసహించుకుంటా ఉంటారు. For example, we hate corruption. కొన్నిసార్లు మనము లంచాన్ని అవినీతిని మనం అసహించుకుంటాం. We might hate some food which is not liking to us. మరి కొన్నిసార్లు మనకు నచ్చని భోజనాన్ని మనం అసహించుకుంటాం. But God hates sin very much. అంటే దేవుడు పాపమును అసహించుకుంటున్నాడు. He cannot tolerate sin. మరి ఆయన పాపమును సహించలేడు. So as children of God, మన దేవుని బిడ్డలముగా we also should hate sin like God. కాబట్టి మనము కూడా మరి ఆ పాపమును అసహించుకునే వారంగా ఉండాలి. So God says, as children of God, be holy as I am holy. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్పినాడు. So shall we look at another verse which tells us about the holiness of God? Isaiah chapter 6. మరి ఈ పరిశుద్ధత గురించి మరొక వచనము యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చూద్దాం. Verses 1 to 5. మరి 1 నుంచి 5 వరకు మనం చదివితే, ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన సొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను, ఆయన పైగా శరాపులు నిలిచిండిరి, ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలు తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యముల కద యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండిన గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. తర్వాత మరి 5వ వచనం చదువుదాం. నేను అయ్యో అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. So here we see the angels. ఇక్కడ మనం దూతలను మనం చూస్తున్నప్పుడు They are covering their feet with their wings. మరి వాటి రెక్కలతో వారిని తాము కప్పుకుంటున్నారు. And 2 wings to cover their face. మరి ముఖముతో 2 మరి ఒక రెక్కలతో కప్పుకుంటున్నారు. And with the other 2 wings they are flying. మరి 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. So when we see how the angels are responding to God, మరి ఈ యొక్క దూతలు ఎలాగా దేవునికి ప్రతిస్పందిస్తున్నాయో చూస్తున్నాం. they are showing respect. కాబట్టి ఎంతో గౌరవప్రదంగా, that they should not show their feet to God. కాబట్టి వారు మరి ఆ కాళ్ళను దేవుని వైపు కనబడకుండా కప్పుకుంటున్నారు. And they cannot see the brightness of the God's face. మరి దేవుని యొక్క మహిమను కూడా వారు చూడలేనంత స్థితికి వెళ్ళినారు. That they are covering their eyes with their wings. కళ్ళు కప్పుకుంటున్నారు. So when Isaiah saw how holy God is, కాబట్టి దేవుడు ఎంత పరిశుద్ధుడో మరి ఈ యొక్క యెషయా చూస్తున్నాడు. he examined himself అతను తను తాను పరీక్షించుకుంటూ and saw that he is a sinner. కాబట్టి తన యొక్క అపవిత్రమైన పాపం ఏంటో చూసుకోగలిగినాడు. When compared with other people at that time, మరి ఇతరులను చూసినప్పుడు ఆ సమయంలో Isaiah is a holy person. మరి యెషయా చాలా పవిత్రుడే. But when he compared with God, మరి దేవుని చూసినప్పుడు he came to know how utter sinner he is. కాబట్టి ఆయన ఎంత అపవిత్రుడో అర్థం చేసుకోగలిగాడు. So when we understand how great our God is, చూసారా దేవుని గొప్పతనం ఎంత గొప్పదో, holy our Lord is, మన ప్రభు ఎంత గొప్ప ఎంత పరిశుద్ధుడో, then we see how sinners we are. కాబట్టి మనం ఆయన ఎదుట ఎంత అపవిత్రులమో మనం ఎరుగుతున్నాం. Then we come to God and confess our sins. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి మన పాపం మనం ఒప్పుకున్నప్పుడు and say thank you that you have cleansed me with your holy blood. అప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఆయన పాద సన్నిధిలో, ప్రభువా నన్ను క్షమించినందుకు, నన్ను కడిగినందుకు, నీ రక్తముతో కడిగినందుకు నీకు వందనాలని చెప్పకుండలేం. That you became sin for me. ఎందుకంటే నీవు నా కొరకు పాపముగా చేయబడ్డావు. He who knew no sin became sin for us. కాబట్టి ఆయన పాపం ఎరగని వాడు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. So that we become the righteousness of God. ఆ రీతిగా మనము దేవుని ఎదుట నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాం. In the 29th Psalm, when we read the first 2 verses, it describes the holiness of God, that we should worship him. మరి కీర్తన 29 మొదటి 2 వచనాల్లో దేవుని యొక్క పరిశుద్ధతను గురించిన సందర్భాన్ని అక్కడ చూసాము. In the verses 3 to 9, మరి 3 నుంచి 9 వరకు మనం చూస్తే we see about the voice of the Lord.
దేవుని యొక్క స్వరం యొక్క గొప్పతనం. The voice of the Lord, here it is mentioned, ఇక్కడ దేవుని స్వరాన్ని మనం చూస్తే it is like a thunder. అది ఒక ఉరుము వలె అక్కడ మరి గర్జించడం చూస్తున్నాం. So we must have experienced thunders and lightnings in our life also. కొన్ని చాలా సందర్భాల్లో ఆ ఉరుములు లాంటి ఆ భయంకరమైన శబ్దాలు మన జీవితాల్లో కూడా ఎదురవుతున్నాయి. So just before we have seen a drizzle of rain. కాబట్టి ఆ వర్షపాతం వచ్చేటప్పుడు మనం చూస్తే Sometimes when the rain is so much, we see lightnings and thunders also. కాబట్టి ఆ మరి బాగా వర్షం వచ్చినప్పుడు ఆ పెద్ద పెద్ద ఉరుములు శబ్దాలు వస్తున్నప్పుడు మనకు అవగాహన ఉంది. When I was a kid, I saw lightning which struck a coconut tree in front of me. కాబట్టి మరి మరి నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక పెద్ద అది మెరుపు ఆ కొబ్బరి చెట్టు మీద పడటం నేను చూశాను. It was just 20 feet in front of me. కాబట్టి 20 మరి అడుగుల నా ముందే ఆ యొక్క ఉరుము పడింది. So I experienced how fearful that is. అది ఎంత భయంకరమో చెప్పలేం. So the voice of the Lord is like a thunder. కాబట్టి దేవుని స్వరము ఆ యొక్క ఉరుము వలె గర్జించే స్వరం. It's like many waters. అది మహా జలాల లాంటి స్వరం, like a waterfall. కాబట్టి మరి ఒక మరి తుఫాన్ లాగా నీరు వచ్చేది. You must have seen Niagara waterfalls. నయాగరా వాటర్ జలపాతం చూసినప్పుడు So we cannot listen what the other person is saying when we are staying near the waterfalls. కాబట్టి ఆ జలపాతం దగ్గర నిలబడ్డప్పుడు ఇతరులు చెప్పేది మనం చూస్తుంటే ఒక అద్భుతంగా ఉంటుంది. The voice of the Lord is like that waterfalls. కాబట్టి ఆ జలపాతం యొక్క శబ్దాన్ని చూసినప్పుడు దేవుని యొక్క స్వరం అలా ఉంటుందని ఇక్కడ చూస్తున్నాం. And in verse 5 we see that the voice of the Lord breaks the cedars. కాబట్టి దేవుని స్వరము దేవదారు వృక్షములను విరుచును అని చూస్తున్నాం. This Lebanon tree and cedars, these are very tall trees. కాబట్టి లెబానోను దేవదారు వృక్షాలను చూస్తే అవి చాలా పొడుగ్గా ఎత్తుగా ఉంటాయి. They grow to 120 feet height. 120 అడుగులు ఎత్తుంటాయి and 30 feet wide circumference. మరి ఆ 30 అడుగుల వెడల్పు కూడా ఉంటాయి. They are very strong trees. మరి అంత బలమైనవి అవి. They don't usually break. అవి ముక్కలుగా కావడం అనేది సాధ్యం కాదు. But the voice of the Lord is so strong దేవుని యొక్క స్వరం ఎంత గొప్పదంటే that it breaks the Lebanon trees. ఆ లెబానోన్ అంత బలమైన చెట్లు కూడా ముక్కలుగా అయిపోతున్నాయి. And we see in the coming verses that the voice of the Lord దేవుని యొక్క స్వరాన్ని చూస్తుంటే makes Lebanon leap like a calf. అక్కడ మరి ఆ లెబానోను ఆ షిరియోను గురుపోతు పిల్లల వలె అదే 6th and Syrian like a young wild ox. పిల్లల వలె గంతులు వేయనట్లు ఆయన స్వరం ఉంది. So we see that in all these verses that the voice of the Lord is so mighty and so strong. కాబట్టి దేవుని యొక్క స్వరం అంత బలమైన శక్తివంతమైన స్వరాన్ని మనం చూస్తున్నాం. So but there is another voice of the Lord. మరి దేవుని స్వరం ఇంకొక మాటలో చూస్తే which is very calm. అది చాలా మరి సమాధానంగా నెమ్మదిగా ఉంటుంది. through which God talks to us personally. ఎందుకంటే అది ఎప్పుడు చూడగలమంటే వ్యక్తిగతంగా దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఆ మెల్లనైన స్వరాన్ని మనం వినగలం. In our quiet time God usually speaks through that voice. మనం మౌన ధ్యానం చేసుకున్నప్పుడు ఆ మెల్లనైన స్వరాన్ని మనం వినగలం. So we see that this great God who can break a Lebanon tree. కాబట్టి ఇంత గొప్ప స్వరము కలిగిన లెబానోను ఆ చెట్లను విరగొట్టగలిగిన ఆ స్వరము can talk to us quietly also to us. మరి మౌనంగా మెల్లగా మనతో మాట్లాడటం కూడా మనం చూడగలం. Because we cannot tolerate the sound when he speaks to us. ఒకవేళ ఆయన అలాంటి పెద్ద స్వరంతో మాట్లాడితే మనము ఆ స్వరాన్ని వినలేం. The Israelites also could not tolerate the sound of the Lord when Moses met with God. మరి మోషే దేవుణ్ణి మరి కలిసినప్పుడు ఆ స్వరాన్ని కూడా ఇశ్రాయేల్ ప్రజలు వినలేనంత గొప్ప స్వరము. We see that in Exodus chapter 19. మరి ఆ సందర్భము మరి నిర్గమాకాండం 19వ అధ్యాయంలో చూడగలం. 12 and 13. 12, 13. And నిర్గమాకాండము 19, 12, 13. Okay. 16th verse also. 16 to 20 also.
వణికిరి. కంపించాను. ఓకే. ఓకే. చాలు. So here we see that the Israelites, they are told that they will be put to death if they touch the mountain of the God. కాబట్టి ఆ పర్వతం లాంటి దేవుడు వారితో మాట్లాడితే మేము చనిపోవటమే, వారు చనిపోవటం, మరణశిక్ష తప్పదు వారికి. Because a holy God cannot tolerate the sinful Israelites. మరి ఈ పరిశుద్ధమైన దేవుడు పాపాత్ములైన ఇజ్రాయేలును వారు సహించలేకపోతున్నాడు. So this same God ఈ దేవుడే came as a man ఒక మానవుడిగా రాగలిగినాడు and humbled himself తను తాను తగ్గించుకున్నాడు and became sin for us. ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. Because we cannot tolerate this great God, we cannot speak to this great God. మరి ఈ దేవునితో మనం మాట్లాడలేము, ఆయన సమీపించలేము. He only humbled himself, he only came as a human being. కావున ఆయన తను తాను తగ్గించుకొని ఆయన మానవుడిగా రిక్తుడిగా మన కొరకు వచ్చినాడు. So that we can speak to him. ఆయనతో మనం మాట్లాడగలుగుతున్నాం. So God is so loving. ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. Because without his grace, ఆయన కృప లేకపోతే we cannot live మనము each day. ఆయన ప్రతిరోజు మనం జీవించలేం. So this is the attribute of God, primary attribute called holiness. దేవుని యొక్క గుణ లక్షణాల్లో ఇదొక పరిశుద్ధత అనేది గొప్ప లక్షణంగా మనం చూస్తున్నాం. So when we see the other attribute, I bring to your attention about the lordship of the Lord. కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క మరి ఆయన అధికారాన్ని మనము మరొక లక్షణంగా చూడొచ్చు. He is the Lord. He alone is the Lord. ఆయనే తనకు తానే ఆయన దేవుడిగా ఉన్నాడు, ప్రభువై ఉన్నాడు. So when we look at First Chronicles chapter 16 verse 11, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. we see the authority of the Lord. దేవుని యొక్క అధికారం అని అక్కడ చూడొచ్చు. 16-11 మొదటి దినవృత్తాంతములు 16-11. Chapter 16 verse 11. ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నెత్తిమెతుకుడి. ఫస్ట్ క్రానికల్ 16:11. Okay. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. 13. Okay. Yeah. And Isaiah chapter 45 verse 5 also. మరి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5. నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. In Psalms 24:1. 24వ అధ్యాయం కీర్తన మొదటి వచనం. కీర్తన 24 మొదటి వచనం. యెహోవావే. So our Lord is in control of everything. కాబట్టి ఇది ఈ యొక్క రెండవ గొప్ప గుణ లక్షణాల్లో దేవుడు సమస్తమును ఆయన వశంలో ఉంచుకున్నాడు. He made the heavens. ఆయన పరలోకం ఆకాశమును సృష్టించాడు. Earth and seas and all that is in them. మరి భూమిని ఇంకా సమస్తమును ఆయన సృష్టించినాడు. And he is maintaining them. వాటిని నిర్వహిస్తూ ఉన్నాడు. So in our life also, మన జీవితాల్లో కూడా he is in control of our struggles. కాబట్టి మన యొక్క సమస్యలు, మన వేదనలన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. So the same God who is controlling the universe, ఈ లోకమంతటను సృష్టిని సృష్టించిన ఆ దేవుడే is able to control our lives problems also. మన జీవితంలో ఉన్న మన జీవితములను, మన సమస్యలను కూడా ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. So there is a great comfort in knowing this. కాబట్టి ఆయనను ఎదుగుట, ఆయన ఆరాధించుట అనేది ఎంతో మనకి సంతోషకరమైన విషయం. Yeah, it gives us a great comfort. అది ఎంతో సమాధానకరమైన మరి సహాయపడేది. Because there is someone who can hear us when we pray, when we cry. మనము కొన్నిసార్లు మనము మరి ఎలుగెత్తి చేసినప్పుడు ఎవరైనా వినొచ్చును. So when we look at Exodus chapter 34
మరి నిర్గమాకాండం 34 అధ్యాయంలో ఒక మాట Verse చూస్తే 5 and 6. 5-6 వచనాలు చదువుకుందాం. 35:5-6 నిర్గమాకాండం 35:5-6 వచనాలు. ఉమ్. Thirty-four. 34 34:4-5 వచనాలు. 34, 5 and 6. 5-6 5-6 ఉమ్. Yes. Here we see the great God ఇక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని చూస్తున్నాం. is also compassionate. ఆయన కనికరాన్ని కూడా చూస్తున్నాం. Because in this world we see that great people, మరి ఈ లోకంలో గొప్ప గొప్ప ప్రజలు they are not compassionate. వారికి కనికరం ఉండదు. They don't think about others. ఇతరుల గురించి ఆలోచన చేయరు. They think about money. వారి డబ్బు గురించి, They think about their possessions. They think about their prestige. వారి 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 యొక్క పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచన చేస్తుంటారు. They think about their own family. వారి కుటుంబం గురించి ఆలోచన చేసుకుంటారు. But this great God, who is a holy God, ఇలాంటి గొప్ప దేవుడు, మరి సృష్టిని సృష్టించిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, is compassionate for sinners like us. ఆయన మనవలే మరి పాపముల ఉన్న వారి పాపుల పట్ల కనికరం చూపిస్తున్నాడు. Otherwise, we cannot be saved. లేకపోతే మనకి ఆ యొక్క రక్షణ లేదు. Unless the great God becomes a human being, ఒకవేళ దేవుడే మానవుడిగా కాకపోతే we have no hope. మనకి ఆ నిరీక్షణే లేదు. We are destined to hell. మనము నరకమునకు పాత్రులము. There is no chance. ఏమాత్రం అవకాశం లేదు. But God, in His great mercy, ఆయన గొప్ప కనికరం కలిగిన వాడు. and He is also a compassionate God, ఆయన కనికరం కలిగిన దేవుడు. He forgave us. ఆయన మనల్ని క్షమించేవాడు. Forgiving is a very difficult thing. కాబట్టి క్షమించడం అనేది అది కష్టమైన పనే. We must have experienced personally. మరి మన వ్యక్తిగతంగా ఆ యొక్క మనకు ఆ అనుభవం ఉంది మనకి. When someone hurt us deeply, మనం ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు it is not easy to forgive. మనం వాళ్ళని క్షమించడం కష్టమే. When we broke the covenant with God, మరి దేవునితో మనం ఎప్పుడైతే నిబంధన మీరిపోయామో, when Adam sinned, ఆదాము ఆ యొక్క పాపం చేస్తూ వచ్చాడు. God's heart was broken. దేవుని యొక్క హృదయం పగిలిపోయింది. He could not tolerate it. ఆయన దాన్ని సహించలేకపోయినాడు. As sin entered humanity, అది ఎప్పుడైతే పాపము మానవుని జీవితంలోకి వచ్చిందో, actually God might have destroyed the human beings. కాబట్టి దేవుడు అసలు మనుషులని ఆ పాపము ద్వారా నశింప చేయాలి. Because He doesn't like sin, ఎందుకంటే ఆయన పాపం ఇష్టం ఉండదు కాబట్టి He could have destroyed the sinners. మరి పాపలను కూడా నశింప చేయాలి. But as God is compassionate, ఎందుకంటే దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి He wanted to die in place of our కాబట్టి మన స్థానంలో మన పక్షమున ఆయన మరణించినాడు. ourselves. Yes. So, should we not thank this great God? కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడికి కృతజ్ఞత చెల్లించవా? Should we not praise Him ఆయనను స్తుతించలేవా? for how humble He has become? ఆయన ఎంతగా నీ కొరకు తగ్గించుకున్నాడు. Though being a great God, ఆయన ఎంతో గొప్ప దేవుడే ఉండి కూడా, though being a holy God, ఆయన ఎంతో పరిశుద్ధుడే ఉండి కూడా, who angels cannot see, కానీ మరి దేవదూతలు కూడా ఆయన చూడలేకపోతున్నారు. అంత పరిశుద్ధ దేవుడే ఉండి కూడా He became a man. He became a servant. ఆయన ఒక దాసుడిగా, ఒక మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. He died on the cross like a sinner. శిలువ మీద ఆయన ఒక పాపముగా చేయబడి, ఒక పాపిగా అక్కడ శిలువ మీద మనం చూస్తున్నాం. So, let us worship truly with our heart. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్న వారమై హృదయపూర్వకంగా మనము ఆ యొక్క యథార్థమైన ఆరాధన మనం చెల్లించాలి. So, we'll say how great our God is and how humble He has become. ఎంత గొప్ప దేవుడు, ఎంతగా ఆయన తగ్గించుకుంటూ వచ్చాడు. And how great our God is and how gracious He is. ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత కృప కలిగిన వాడు. So, He maintains love to thousands and of generations. కాబట్టి ఆయన తరతరముల వరకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. So, as children of God, మరి దేవుని బిడ్డలముగా we should be holy like Him. మనం ఆయన వలె పరిశుద్ధంగా ఉండాలి. So, shall we look up to this God కాబట్టి ఈ ప్రభు వైపు చూద్దాం and worship Him for all He has done? ఆయన చేసిన కార్యములన్నిటి కొరకై ఆయనకు ఆరాధన చెల్లిద్దాం.
Shall we worship? ఆ రీతిగా మనం ఆరాధనలకు వెళ్దాం.